గాంధీభవన్ వద్ద ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వందలాదిగా అభ్యర్థులు గాంధీభవన్కి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ ఈవెంట్స్లో రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తూ ఉంటే ప్రస్తుతం అరెస్టులు ప్రభుత్వం చేయిస్తుందని మండిపడ్డారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్ దృష్టిను వినతిపత్రం అందజేశారు. ఇదే విషయంపై గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే నోటిఫికేషన్ ప్రకటించినప్పటికీ కూడా వివాదాస్పదం అయితే వస్తుంది. అయితే ప్రశ్నపత్రం నుంచి కూడా ఇక్కడ ప్రశ్నపత్రంలో ఆ తప్పులు ఉన్నాయి. అలాగే గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ రన్నింగ్ కావచ్చు, షార్ట్ పుట్ కావచ్చు, అలాగే లాంగ్ జంప్ కావచ్చు, ఆ మీటర్ల పెంపుతో పాటు ఇక్కడ లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని చెప్పేసి కూడా నెల రోజులుగా వీళ్ళు ఆ పోలీస్ అభ్యర్థులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రగతి భవన్ కావచ్చు, ఇక్కడ అన్ని కూడల్లో వీళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనం చూడొచ్చు, అంటే ఏదైతే గత నెలల క్రితం కూడా వీళ్ళు ఏదైతే గత నోటిఫికేషన్ లో ప్రకటించినట్టుగా వాళ్ళు 1600 మీటర్లు అలాగే రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ కి అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అంటే మనం చూడొచ్చు, ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ గారి ఆ పిలుపు మేరకు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు ప్రస్తుతం ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వీళ్ళు నెల రోజుల క్రితం నుంచి కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సరే, ప్రభుత్వానికి పట్టించుకోవట్లేదు. సరే, దీన్ని ఎలా మీరు ఉద్యమాన్ని తిరుగుతారని చేస్తారు? తెలంగాణలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దానికి నిరసనగానే ఇవాళ ముఖ్యమంత్రి కనబడటలేదు, దొరుకుతలేడు కాబట్టి ఒక బొమ్మని పెట్టి ఆయనే ముఖ్యమంత్రి అనుకొని సమస్య చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. 35 రోజులుగా వేలాది మంది విద్యార్థులు తెలంగాణలో ఈ సమస్య పైన పోరాటం చేస్తే ఈ సమస్యని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ప్రభుత్వం ఆలోచన ఈ సమస్యను ఏ విధంగా అణిచివేయాలని ఆ దిశగా ఆలోచించింది. దానికోసమే ఇలా వందలాది మంది విద్యార్థులు వచ్చారు. ఈ సమస్య ఇదే విధంగా కొనసాగితే ఇది మరొక అగ్నిపత్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా జరగొద్దు. మన రాష్ట్ర భద్రత కోసం పనిచేద్దామనుకున్న పోలీస్ శాఖలో ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనుకున్న విద్యార్థులు కాబట్టి వీళ్ళని శాంతియుతంగా నిరసన తెలియజేయాలి. ఎక్కడ నిరసన తెలియజేసినా అవకాశం కల్పిస్తలేరు. 5-10 మంది జమైతేనే అరెస్ట్ చేస్తున్నారని గాంధీ భవన్ని వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. గాంధీ భవన్కి అందరు ఇక్కడికి వచ్చారు. వీరి బాధ ఆవేదన వీరు చెప్పడం జరిగింది. 4వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో వీరికి సంబంధించిన శాసనసభ్యుల్ని కలుస్తారు, వినతి పత్రం ఇస్తారు, ఈ సమస్య ప్రెస్ మీట్ పెట్టమంటారు. వాళ్ళు పట్టించుకోకపోతే 4వ తారీఖు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని మంత్రులందరిని అడ్డుకుంటారు. దానితో పాటు ఏదైతే వీళ్ళు ఉన్నారో రాబోయే ఎన్నికల్లో కూడా అయిపోయింది మర్చిపోతారు అనుకున్నారేమో. 100 మంది ప్రతి నియోజకవర్గంలో పేర్లు తీసుకొని గతంలో ఏ విధంగా కవితను అక్కడున్న రైతులు ఒడగొట్టారో వీళ్ళు కూడా రేపు పొద్దున ₹1,00,000 ఉద్యోగం తెచ్చుకున్నామని ఖర్చు పెట్టుకోరు. కోచింగ్ సెంటర్లలో దానికి ఓ ₹10,000 ఖర్చు పెట్టరే పొద్దున నామినేషన్ వేస్తారు. వాళ్ళ కోసం స్పందించిన ఎమ్మెల్యేని ఓడగొడతారు, వాళ్ళ కోసం పొట్టాయిటోని గెలిపించుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికన్నా స్పందించి ఈ సమస్య పైన పరిష్కరించకపోతే ఇది విద్యార్థులు చేసే పని. ఎన్ఎస్ఐ తరఫున చెప్తున్నా, ఈ సమస్య పైన మీరు స్పందించకపోతే కేటీఆర్ కానీ, కవిత కానీ, మహమూద్ అలీ కానీ, అజయ్ కుమార్ కానీ ఏ ఎమ్మెల్యే అన్నా ఇవాళ ఇక్కడికి వెళ్ళి మా ఎన్ఎస్ఐ సోదరులకు పిలిపిస్తా. ఎక్కడ ఎమ్మెల్యే తిరిగినా, ఎక్కడే మంత్రి తిరిగినా వాళ్ళు పోలీస్ దానికి రిక్రూట్ కానీ చేసారు కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ పద్ధతితో శాంతియుతంగా చేశారు. మాకు శాంతియుతంగా చేసే పద్ధతి ఓపిక మాకు క్షీణించిపోయింది. ఎన్ఎస్ఐ వాళ్ళం ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని అడ్డుకుంటాము. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా పైన ఇంకొక 10 కేసులు అయినా పర్లే, ఇంకో 3-4 సార్లు జైల్లో పెట్టినా పర్లే, వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళ పక్షాన నేను నా ఎన్ఎస్ఐ బృందాన్ని పోరాటం చేస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే చెప్తున్నట్టే ఇక్కడ అభ్యర్థులకు ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికైనా అభ్యర్థులకు వాళ్ళు కోరుకున్నట్టుగా మెయిన్స్కి అవకాశం కల్పించాలని చెప్పేసి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ చెప్తున్న పరిస్థితి అయితే ఏదైతే అంటే ఈ గతంలో మాదిరిగా కాకుండా ఈ కొత్త పద్ధతి తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడ లేకుండా తెలంగాణలో కొనసాగుతుంది. అలాగే వీళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా అక్కడ పోలీసు ద్వారా ఉద్యమాన్ని అణచివేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే అవకాశం కల్పించకుంటే వచ్చే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు అభ్యర్థుల చేత భారీ ఎత్తునగా నామినేషన్లు వేపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేపిస్తామని చెప్తున్నా. అలాగే ఏదైతే ఈ నెల 4వ తేదీన కూడా ఈ సమస్య పరిష్కరించకుంటే ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను అడ్డుకొని తీరుతామని చెప్తున్నా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మాన్ న్యూస్, గాంధీ భవన్.